in triangle PQR, ST is a line such that PS by SQ is equal to PT by PR, and also angle TSP is equal to angle PRQ. ఓకేనా? మరి ఏం చేయాలి మనము? we have to prove that angle triangle PQR is an isosceles ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ ఒక ట్రయాంగిల్ అంటే ఏం ట్రయాంగిల్? PQR అనేది ఒక ట్రయాంగిల్. ST ఈజ్ ఎ లైన్. ఆ ట్రయాంగిల్లో ఎలా ST ఈజ్ ఎ లైన్ సచ్ దట్ PS బై SQ ఈజ్ ఈక్వల్ టు PT బై PR అన్నాడు. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా? ఫిగర్ కూడా ఇచ్చాడు వాడే మనకి. అర్థమైందా? సో ఇదేమి PQR అనే ట్రయాంగిల్. ఓకేనా? ఈ ట్రయాంగిల్లో ఎలా ఉంది మరి? ST ఈజ్ ఏ లైన్ అన్నాడు. ST అంటే ఇక్కడ ఉంది, అది ST ఇలా ఉంది. మన ఫిగర్ ఇచ్చాడు కదా వాడు. ST ఈజ్ ఏ లైన్. ఓకే, మరి ఎలా ఉందంటే ఆ లైన్, దట్ లైన్ ఈజ్ సచ్ దట్ ఎలా ఉంది? PS బై SQ. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ దట్ ఏమిచ్చాడు మనకి ఇక్కడ? ఇన్ ట్రయాంగిల్ PQR లోపల ఏమని ఇచ్చాడు మనకు అంటే ST ఈజ్ ఏ లైన్ అని ఇచ్చాడు. ఈజ్ ఏ లైన్. ఆ లైన్ కూడా ఎలా ఉందంట? సచ్ దట్ PS బై SQ ఈజ్ ఈక్వల్ టు PT బై PR. ఇది మనకి ఇచ్చాడు వాడు. ఓకేనా? PS బై SQ ఈజ్ ఈక్వల్ టు PT బై TR. మరి అయితే మనం ఏం చేయాలి? ఏం ప్రూవ్ చేయాలి? ఇంకా ఏమిచ్చాడు? అండ్ ఆల్సో ఏమిచ్చాడంటే TSP ఈజ్ ఈక్వల్ టు PRకి అని ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడంటే అండ్ యాంగిల్ TSP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ అది కూడా ఇచ్చాడు. అర్థమైందా? TSP అంటే ఎక్కడ ఉంది చూడు, TSP అంటే ఈ యాంగిల్. ఓకేనా? TSP ఈజ్ ఈక్వల్ టు PRQ ఇది ఇచ్చాడు. ఓకేనా? దీస్ టూ యాంగిల్స్ ఈక్వల్ ఇచ్చాడు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ట్రయాంగిల్ PQR ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? సో మరి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంది అసలు యాక్చువల్గా? ఏం ఈక్వలేటర్? ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఎనీ టూ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అర్థమైందా? ఎనీ యాంగిల్స్ గురించి తర్వాత ఎనీ టూ sides of the triangle are equal, then the triangle is known as isosceles triangle అని చెప్తాం. అర్థమైందా? మరి మనం ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే ఎనీ టూ సైడ్స్ని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. మరి అలా ప్రూవ్ చేయడం కోసం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ TSP ఈజ్ ఈక్వల్ టు PRQ ఇచ్చాడు. PS బై SQ ఈజ్ ఈక్వల్ టు PT బై TR అని ఇచ్చాడు. PS బై SQ ఈక్వల్ టు PT బై TR కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముందంటే వీ హ్యావ్ ఏమి ఇచ్చాడంటే PS బై SQ ఈజ్ ఈక్వల్ టు PT బై PR. అంటే ఒకసారి చూడు ఫిగర్లో PS బై SQ PT బై TR వాడు రేషియో ఈక్వల్ ఇచ్చాడు. రేషియో ఈక్వల్ ఇస్తే మనం ఏం రాయొచ్చు? PT బై TR ఇచ్చాడు. PR సరిగ్గా చూడు, TR PT బై TR. ఓకేనా? PT బై TR. ఓకేనా? రైట్. ఓకే, అయితే మనకి ఇప్పుడు మరి ఇలా ఇచ్చాడు. రేషియో ఈక్వల్ అని ఇస్తే మనం ఏం రాయొచ్చు? రేషియో ఈక్వల్ అని ఇస్తే మనం ఏం రాయొచ్చు? అరే మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఉంది కదా సార్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారంగా ఏం చెప్పొచ్చు సార్? ఇఫ్ లైన్ ఈజ్ ప్యారలల్, ఇప్పుడు ST ఈజ్ ప్యారలల్ టు QR అయితే అప్పుడు PS బై SQ ఈక్వల్ టు PT బై TR అని రాయొచ్చు. వాడే మరి లైన్స్ ప్యారల్ అని వాడు ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు? PS బై SQ ఈక్వల్ టు PT బై TR ఇచ్చాడు. అంటే అప్పుడు లైన్ ప్యారలల్ బై యూజింగ్ బై కాన్వర్స్ ఆఫ్ BPT. సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సార్, ఇలా చెప్పుకున్నాం ఏంటంటే ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది, దాంట్లో ఒక లైన్ ఫర్ సపోజ్ DE ఈజ్ ప్యారలల్ టు BC అయితే అప్పుడు ఏం రాయొచ్చు? AD బై DB ఈజ్ ఈక్వల్ టు AE బై EC అని రాయొచ్చు. అర్థమైందా? ఇది అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఓకేనా? మరి ఒకవేళ వాడే ఫర్ సపోజ్
ట్రయాంగిల్ లోపల వాడే ఇది ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు అనుకో, AD/DB = AE/EC అని ఇస్తే అప్పుడు మనం DE ఈజ్ ప్యారలల్ టు BC అని రాయొచ్చు. అదేది కాన్వర్స్ ఆఫ్ BPT. సో బై కాన్వర్స్ ఆఫ్ BPT నేను మరి ఇప్పుడు PS/SQ = PT/TR అంటే ఏ లైన్ ప్యారలల్ అవుతుంది మరి? ST ఈజ్ ప్యారలల్ టు QR అవుతుంది. ST ఈజ్ ప్యారలల్ టు QR. అర్థమైందా? ST ప్యారలల్ టు QR అయినప్పుడు మరి ఈ రెండు లైన్స్ ప్యారలల్ కదా, ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అనుకోవచ్చు కదా, ట్రాన్స్వర్సలే కదా ఇది. మరి ట్రాన్స్వర్సల్ అంటే మరి ఈ యాంగిల్ ఏమవుతాయి? దిస్ యాంగిల్ 60 degrees ఎందుకైతే 60 అని నీకు ఎవరు చెప్పారు? ఇక్కడున్న యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ కదా, ఒకటి అవుట్ సైడ్ ద లైన్స్ ఉంది, ఒకటి ఇన్సైడ్ ద లైన్స్ ఉంది, సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది అది అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం అంటే యాంగిల్ TSP ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, TSP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PQR అని రాయొచ్చు. ఎందుకని? అవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. అర్థమైందా? ఏం యాంగిల్స్ అవి? కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా? యాంగిల్ TSP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PQR అని రాయొచ్చు, కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, మరి బట్ యాంగిల్ TSP ఈజ్ ఈక్వల్ టు వాడు ఒకటి ఇచ్చాడు మనకు, ఏమి ఇచ్చాడు? యాంగిల్ PRQ అని ఇచ్చాడు. ఇది గివెన్, వాడు ఇచ్చాడు మనకి. అర్థమైందా? మరి ఒకసారి ఇది 1 అనుకుందాము, ఇది 2 అనుకుందాము. 1ని 2ని అబ్జర్వ్ చేస్తే PQR TSPకి ఈక్వల్, PRQ కూడా TSPకే ఈక్వల్. అంటే ఏం చెప్పొచ్చు అప్పుడు? PQR ఈజ్ ఈక్వల్ టు PRQ అని చెప్పొచ్చు. అర్థమైందా? ఓకేనా? ఇది దీనికే ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్. అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అని చెప్తాం కదా. PQR ఈజ్ ఈక్వల్ టు PRQ అని చెప్పచ్చు. అర్థమైందా? ఓకే, సో మరి అప్పుడు అలా అయితే ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ PQR అంటే యాంగిల్, ఈ యాంగిల్, PRQ అంటే యాంగిల్, ఈ యాంగిల్. ఓకేనా? దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ బోత్ ఆర్ ఈక్వల్, దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు మరి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే ఈ యాంగిల్కి అపోజిట్లో ఉన్న సైడ్ ఇది ఉందా, ఈ సైడు, మరి ఈ యాంగిల్కి అపోజిట్లో ఉన్న సైడు, ఈ సైడు, ఆ సైడ్ ఈక్వల్ అవుతాయి. దెన్ మెంటల్ ఉన్నది అమ్మాయికి. అర్థమైందా? సో కాబట్టి చూడు ఒకసారి ఏం రాద్దాం మనం అప్పుడు అంటే PQR అంటే ఈ యాంగిల్ కదా, ఈ యాంగిల్కి అపోజిట్లో ఏముంది? PR ఈజ్ ఈక్వల్ టు, మరి PRQ అంటే ఈ యాంగిల్, దీనికి అపోజిట్లో ఏముంది? PQ. ఎందుకని ఇలా రాసినామంటే సైడ్స్ అపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నాయిస్ వద్దు నాన్న. అర్థమైందా? చూడు ఇప్పుడు మరి ఇక్కడ రెండు సైడ్లు ఈక్వల్ అయిపోయినాయి కదా, దేర్ఫోర్ అయిపోయినాయి కదా, PR ఈజ్ ఈక్వల్ టు PQ అయిపోయింది. దేర్ఫోర్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా? చలో గో.